హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి నోకియా C3ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒక ఆఫ్లైన్ రీటైలర్ స్టోర్లో మనకి పోస్టర్ ఉన్నట్లుగా ఒక ఇమేజ్ అయితే లీక్ అయింది. ఆ పోస్టర్లో నోకియా C3 1 ఇయర్ రిప్లేస్మెంట్ గ్యారంటీ అని అయితే కనిపిస్తుంది. నోకియా C3 బడ్జెట్ ఫోన్గా అయితే వస్తుంది. నోకియా C3 మనకి తెలిసిన స్పెక్స్ చూస్తే ఇది 5.99 ఇంచ్ HD+ డిస్ప్లేతో 18:9 రేషియోలో వస్తుంది. 1.6 GHz క్లాక్ చేయబడిన ప్రాసెసర్తో వస్తున్నట్లయితే లీక్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఏ ప్రాసెసర్ అనేది యాజ్ ఆఫ్ నవ్ అయితే తెలియదు. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే 110 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. 3040 mAh బ్యాటరీతో 4G వోల్టేజ్ సపోర్ట్తో బ్లూటూత్ 4.2తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ 8 MP కెమెరా, ఫ్రంట్ 5 MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. చైనాలో అయితే ఈ ఫోన్ను సుమారు 7,500 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేశారు. ఇండియాలో అరౌండ్ 8,000 ప్రైస్ రేంజ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లూ, గోల్డ్ అండ్ శాండ్ అనే 3 కలర్స్లో ఈ ఫోన్ని వాళ్ళు త్వరలోనే ఇండియాలో లాంచ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి Asus నుంచి Asus Zenfone 7 సిరీస్ని వీళ్ళు ఆగస్ట్ 26న లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్లో వీళ్ళు ఇండియాకి కూడా తీసుకొస్తారు రానున్న 1 మంత్లో. సో లేటెస్ట్గా Zenfone 7కి సంబంధించి లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఏదైతే లీక్స్లో మనం చూసామో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఫ్లిప్ కెమెరాతోటే ఉంది, ట్రిపుల్ కెమెరాతో ఉంది, బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీయే ఉంది. మ్యాటే ఫినిష్ గ్లాస్ బాడీతో వస్తున్నట్లయితే తెలుస్తుంది. మనకి Asus బ్రాండింగ్ అయితే ఉంది మిడిల్లో. మనకి ఫ్రంట్ డిజైన్ అయితే కనిపించట్లేదు. అండ్ బాక్స్ కూడా కనిపిస్తుంది. Zenfone 7 అని అయితే ఉంది. బ్లూ కలర్తో అయితే బాక్స్ ఉంది. అండ్ Zenfone 7కి సంబంధించి ఆల్రెడీ స్పెక్స్ అయితే మనం ప్రీవియస్ టెక్ న్యూస్లో చూసాం. 6.4 ఇంచ్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుందని అండ్ 5000 mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుందని అయితే లీక్స్ చూసాం. సో మనకైతే ఈసారి కూడా Zenfone 7 సిరీస్లో AMOLED డిస్ప్లే ఉండే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. 7 Proకి సంబంధించి అయితే స్పెక్స్ లీక్ అవ్వలేదు. అట్లీస్ట్ దాంట్లో అయినా AMOLED ఉంటుందని అయితే భావిద్దాం. త్వరలో కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M51కి సంబంధించి మనకి రోజుకు ఒక లీక్ అయితే వస్తుంది. మొన్న బ్యాటరీ కెపాసిటీ అండ్ డిస్ప్లే సైజ్, నిన్న కెమెరా కన్ఫిగరేషన్, సో ఇలా లీక్ అయింది. లేటెస్ట్గా M51లో స్నాప్డ్రాగన్ 730 యూజ్ చేయట్లేదని అయితే తెలుస్తుంది. ఇనీషియల్గా లీక్లో వచ్చిన స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తోటే ఈ M51 వస్తుందని అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా లీక్ స్టార్ ముకుల్ శర్మ ప్రకారం ఈ సామ్సంగ్ గెలాక్సీ M51 23,990 ప్రైస్కి ఇండియాలో లాంచ్ అవుతుందని అయితే తెలుస్తుంది. ఇన్ని లీక్స్ చూస్తుంటే అతి త్వరలోనే M51 లాంచ్ ఇండియాలో జరగబోతున్నట్లయితే తెలుస్తుంది రానున్న 1 వీక్ 10 డేస్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 8 Pro ఇండియన్ యూజర్స్కి అయితే MIUI 12 అప్డేట్ రోల్ అవుట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా రెడ్మీ Note 8 Pro ఇండియన్ యూజర్స్ ఉంటే ఒకసారి అప్డేట్ని చెక్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ రాకుండా వెయిట్ చేయండి, కాస్త వెనక ముందు అయితే తప్పకుండా వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి LG నుంచి LG Q సిరీస్లో చాలా ఫోన్స్ని తీసుకురాబోతున్నట్లు ప్రీవియస్లీ మనమైతే డిస్కస్ చేసాం. లేటెస్ట్గా LG Q92 ఫోన్కి సంబంధించి లైవ్ ఇమేజెస్ అలాగే స్పెక్స్ కూడా లీక్ అయ్యాయి. లైవ్ ఇమేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తే మిడిల్ పంచ్ హోల్ కట్అవుట్తో ఈ Q92 5G అయితే ఉంది. ఇది మిలిటరీ స్టాండర్డ్ 810 సర్టిఫికేషన్తో వస్తున్నట్లయితే తెలుస్తుంది. 193 grams వెయిట్తో 6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, 48 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్, 5 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి పంచోల్ కట్అవుట్లో 32 MP కెమెరా అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ తోటే వస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్తో, 4000 mAh బ్యాటరీతో, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఎగ్జాక్ట్ ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ తెలియదు. 110 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో, NFC-తో ఈ Q92 5G అయితే త్వరలో వీళ్ళు సౌత్ కొరియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఫ్యూచర్లో రిమైనింగ్ మార్కెట్స్కి తీసుకొస్తే బాగుంటుంది. చాలామంది అయితే LG న్యూస్ అని అయితే అడుగుతుంటారు. LG ఫోన్స్ కోసం ఇండియాలో అయితే చాలామంది ఎదురు చూసే వాళ్ళు అయితే ఉన్నారు. LG అయితే ఇండియాపై ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. సో ఈ ఫోన్ అయినా తీసుకొస్తే బాగుంటుంది. చూద్దాం ఏం చేస్తుందో. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీకి సంబంధించిన 2 ఫోన్స్ అయితే IMDA సర్టిఫికేషన్ సైట్లో కనిపించాయి. ఒకటి RMX2170, ఇది రియల్మీ 7 Pro అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇదే BAS సర్టిఫికేషన్ సైట్లో ఇండియాలో కూడా సర్టిఫై అయితే అయింది. మరొకటి RMX2151, సో ఇది FCC సర్టిఫికేషన్ సైట్లో కూడా కనిపించింది ఇంతకుముందు. ఈ RMX2170 ఏదైతే రియల్మీ 7 Proగా భావిస్తున్నామో ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది.
2200 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న 2 డ్యూయల్ సెల్ బ్యాటరీస్తో వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 4400 mAh బ్యాటరీ లేదా 4500 mAh కెపాసిటీతో మార్కెట్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ RMX 2151 మనకి FCC సర్టిఫికేషన్ సైట్ ప్రకారం 5000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ రెండు కూడా Android 10తో రియల్మీ UIతో అయితే కనిపించాయి డిఫరెంట్ సర్టిఫికేషన్ సైట్లో. అండ్ ఏదైతే RMX 2151 మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. ప్రీవియస్లీ మనకి రియల్మీ 6L యూజ్ చేశారు కదా, సేమ్ ప్రాసెసర్ తోటే వస్తుంది. మరి ఇది రియల్మీ 7 మరొకట అనేది అయితే ప్రస్తుతం తెలియదు. అండ్ రియల్మీ 7 ప్రోగా భావిస్తున్న 2170 మోడల్ నెంబర్ ఫోన్కి సంబంధించి ఎగ్జాక్ట్ ఏ ప్రాసెసర్తో వస్తుంది అనేది అయితే తెలియదు. లీక్స్ చూస్తుంటే మనకి 732G లేదా 765G అని అయితే వినిపిస్తున్నాయి. కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అతి త్వరలో తెలుసు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి రియల్మీ నుంచే. మాధవ్ సేత్ అయితే ట్విట్టర్లో టీజ్ చేస్తున్నాడు వాళ్ళ అప్కమింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్న ఫోన్ గురించి. తన ట్వీట్లో అయితే వీఆర్ ద పైనీర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ టెక్నాలజీ అని కోట్ చేస్తూ ఫస్ట్ 30 వాట్ని మేమే తీసుకొచ్చాం, 50 వాట్ని మేమే తీసుకొచ్చాం, 65 వాట్ని మేమే తీసుకొచ్చాం. సో నెక్స్ట్ ఏంటి అన్నట్లుగా తనైతే ట్వీట్ చేశాడు. సో బిల్డ్ ద ఫాస్టర్ 7 అని హ్యాష్ట్యాగ్తో అయితే ఉంది. దాన్ని బట్టి 7 సిరీస్లో వీళ్ళు 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఫోన్ని తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. రియల్మీ 7 ప్రోలో 125 వాట్స్ని యూజ్ చేస్తారని అయితే మనం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేం. మేబీ X7 సిరీస్ని కోట్ చేస్తూ కూడా ఆ ట్వీట్ అయితే ఉంటుంది. ఎందుకంటే X7లో కూడా 7 ఉంది కాబట్టి. సో దాన్ని బట్టి X7 సిరీస్ని కూడా త్వరలోనే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సెప్టెంబర్ 1న మనకి ఆల్రెడీ తెలుసు చైనాలో అయితే X7 ప్రోని అండ్ X7 ప్రో అల్ట్రాని కూడా వాళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. X7 స్నాప్డ్రాగన్ 765G, X7 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్, X7 ప్రో అల్ట్రా స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో వస్తున్నట్లయితే మనకి లీక్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మనకి X7 ప్రో అండ్ ప్రో అల్ట్రా వీటిలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ డీటెయిల్స్ తెలియడానికి మరెంతో సమయం లేదు, అది త్వరలో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో F2 Pro అయితే గ్లోబల్గా లాంచ్ అయింది, ఇండియాకి అయితే రాలేదు. బట్ లేటెస్ట్గా ఒక చాట్ కన్వర్జేషన్ అయితే బయటకు వచ్చింది. పోకో ట్విట్టర్ హ్యాండిల్తో ఒక యూజర్ డిస్కస్ చేసింది. ఆ డిస్కషన్ ప్రకారం ఆ యూజర్ అడిగిన క్వశ్చన్ పోకో F2 Pro ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా తనైతే క్వశ్చన్ అడిగాడు. దానికి యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏదైనా ఉంటే మేము ఫస్ట్ మన పోకో ఫ్యాన్స్కి చెప్తామని అయితే వాళ్ళు అన్నారు. ఈజ్ పోకో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఇన్ ఆఫ్లైన్ అని తను అడిగిన క్వశ్చన్కి పోకో ట్విట్టర్ హ్యాండిల్ చేస్తున్న ఎగ్జిక్యూటివ్ అయితే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ పోకో F2 Pro. ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ దట్ యాజ్ ఆఫ్ నౌ ద పోకో F2 Pro విల్ బీ అవైలబుల్ ఓన్లీ ఇన్ flipkart.com అని అయితే రిప్లై ఇచ్చింది. దాన్ని బట్టి పోకో F2 Pro ఫ్లిప్కార్ట్లోనే అందుబాటులోకి వస్తుంది అన్నట్లుగా వాళ్ళ సమాధానం అయితే ఉంది. దాన్ని బట్టి త్వరలోనే పోకో F2 Pro ఇండియాలో లాంచ్ అవుతుంది అండ్ ఫ్లిప్కార్ట్లోనే సేల్కి వస్తుంది అని అయితే మనకు అర్థమవుతుంది. బట్ ఇది ఎంతవరకు జెన్యున్ కన్వర్జేషన్ అండ్ వాళ్ళు పోకో F2 Proని దృష్టిలో పెట్టుకొని సమాధానం ఇచ్చారా లేదా టైపో ఎర్రరా అనేది అయితే మనకి ఖచ్చితంగా అయితే తెలియదు. బట్ ఫ్యూచర్లో అయితే మనకి కన్ఫర్మ్గా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫ్రెండ్స్, రేపు మన ఛానల్లో AskTech24 ఎపిసోడ్ వస్తుంది. మీరు ట్విట్టర్లో #AskTech24 అని టైప్ చేసి ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ డీల్స్ ఆఫ్ ద డేని నేను మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒప్పో ఎన్కో M31 ఇవైతే 2000కి లాంచ్ చేసినప్పుడు 2000 ప్రైస్ రేంజ్లో సేల్ అయ్యాయి. ఇప్పుడైతే 2499కి సేల్ అవుతున్నాయి. ఈరోజు అయితే ప్రైస్ డ్రాప్ అయింది 1799కే. దాన్ని అయితే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ ప్రోడక్ట్ నేను మన ఛానల్లో రివ్యూ కూడా చేశాను. OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్తో కంపేర్ చేస్తే 1800 ప్రైస్ రేంజ్లో చాలా మంచి డీల్. ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో మన డీల్స్ ఛానల్లో చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.